హాయ్ అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన అక్షయ పాత్రని మనమైతే ప్రిపేర్ చేసేస్తున్నాం రండి. ఫస్ట్ ఒక పళ్ళెం తీసుకోండి. ఆ పళ్ళెంని తిరగేసి పెట్టుకొని దానిపైన ఒక కలసం పెట్టుకోండి. ఫస్ట్ ఒక పేపర్ చుట్టూ టేప్ అంటించేసి దానిపైన కాయిన్స్ ఎట్టుకోండి. దాని తర్వాత ఆ కలసం లోపలికి ఆ కాయిన్స్ తోయండి. దాని తర్వాత డబల్ టేప్ ఎడ్జెస్లో అంటించుకోండి. డబల్ టేప్ ఎందుకు అంటించుకుంటున్నాను అంటే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకే అర్థమవుతుంది. అండ్ పళ్ళానికి లాస్ట్లో కూడా డబల్ టేప్ అంటించుకోండి. దాని తర్వాత టేప్ ఏదైతే అంటుకుంటుందో అది పైకి పెట్టండి, అంటుకోలేంది కిందకి పెట్టండి. డబల్ టేప్ పెడితేనే కదా అది అలా అవుతుంది. అది చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. దాని తర్వాత దానిపైన కాయిన్స్ అంటించుకోండి. మొత్తం ఫోర్ రోస్ అయితే కాయిన్స్ అంటించుకోండి. మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి వర్షం ఎప్పుడు ఇలాగే కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, పళ్ళెం చుట్టూ కాయిన్స్ అన్నది మీ డెకరేషన్ చేసుకోండి. మీ వరలక్ష్మి రథం కూడా ఇంతే అందంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై దిస్ టెక్నిక్.